మా యూట్యూబ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వాళ్ళు మరికొండ ఈ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. అండ్ మేము అప్లోడ్ చేసే వీడియోతో ఇమీడియట్ నోటిఫికేషన్కి ఈ బెల్ ఐకాన్ని మరికొండ ప్రెస్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు tutorjobs.com. టాలీలో మనం ట్రయల్ బ్యాలెన్స్ చూసుకుని ఉంటాము. సో నెక్స్ట్ చూడబోయేది థర్డ్ సమ్, ట్రయల్ బ్యాలెన్స్లో థర్డ్ సమ్. సో ఇది నాకు సమ్, ఇది 1 by 1గా మనం ఎంట్రీస్ ఇచ్చుకుంటాం. ఇక టాలీ సాఫ్ట్వేర్లో నేను ఒక కంపెనీ క్రియేట్ చేసేసింది, ట్యూటర్ జోస్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ అనేసి. దీనిలో మనం యాజ్ యూజువల్ అకౌంట్స్ ఇన్ఫోలో లెడ్జర్స్లో వెళ్ళి 1 by 1గా మనం ఎంట్రీ ఇచ్చుకుంటాం. అకౌంట్స్ ఇన్ఫోలో లెడ్జర్స్ అండ్ సింగిల్ లెడ్జర్లో క్రియేట్. సో ఫస్ట్ ఎంట్రీ ఇక్కడ చూస్తే ఏంటంటే మనకు డిస్కౌంట్. ఇప్పుడు కామన్గా డిస్కౌంట్ అనేది మనకు డిస్కౌంట్ అని మాత్రం ఇస్తే మనకు అది ఎక్స్పెన్స్, బికాజ్ డిస్కౌంట్ అలౌడ్ అంటుమా. ఎందుకైతే ఇప్పుడు మనకు డిస్కౌంట్ అలౌడ్ రిసీవ్డ్ అని 2 టైప్స్ ఉంది. డిస్కౌంట్ మనం రిసీవ్ చేస్తుంటే డిస్కౌంట్ రిసీవ్డ్ అని ఇస్తారు, బట్ డిస్కౌంట్ అని కామన్గా ఉండిందంటే అది మనకు డిస్కౌంట్ అలౌడ్. సో అది మనకు ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్లో వచ్చును. నేను ఇక్కడ డిస్కౌంట్ అనేది క్రియేట్ చేసుకుంటాను అనేది మనకు ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. అండ్ ఇలా అమౌంట్ చూస్తే మనకు 9200. సో 9200 అనేది నేను ఇక్కడ ఇచ్చుకుంటాను. నాకు ఇక్కడ ఓపెన్ అయ్యేసింది. నేను ఇక్కడ 1 by 1గా ఎంట్రీ వేసేప్పుడు జస్ట్ మీరు చెక్ చేసుకోండి ఇక్కడ ఈ డిఫరెన్స్ వచ్చి మీకు ఏమొస్తుంది అనేసి. అండ్ నెక్స్ట్ ఎంట్రీ చూస్తే ఏంటి, సేల్స్ రిటర్న్. సో మన సేల్స్ చేసింది మనకు రిటర్న్ అయిందంటే అది మనకు సేల్స్ అకౌంట్లో మనం ఏం చేస్తామా, డెబిట్గా చేంజ్ చేస్తామా. సో ప్రీవియస్ సమ్స్లో మనం ఆల్రెడీ చూస్తుంటాము. సేల్స్ రిటర్న్ అనేది ఇక్కడ ఇచ్చుకుంటాను. సేల్స్ రిటర్న్ ఇది మనకు సేల్స్ అకౌంట్. సో సేల్స్ అకౌంట్లో మనకు అమౌంట్ చూస్తే ఏంటి 3850. సో 3850 అనేది నేను ఇక్కడ ఇచ్చుకుంటాను. అండ్ ఇప్పుడు ఇది మనకు డెబిట్, బికాజ్ మనం సేల్స్ చేసిందని మనం రిటర్న్ వచ్చింది ఏంటి, మనం అమౌంట్ పే చేయాలి కదా. సో అది మనకు డెబిట్. సో డెబిట్ అని నేను ఇక్కడ చేంజ్ చేసుకుంటాను. అండ్ నెక్స్ట్ ఎంట్రీ మనకు ఇన్వెస్ట్మెంట్. ఇన్వెస్ట్మెంట్ అనేది ఇనిషియల్గా మనం చేసే ఇన్వెస్ట్మెంట్, అది మనకు ఇన్వెస్ట్మెంట్ అనే ఒక లెజర్లో వచ్చును, దట్ ఈస్ గ్రూప్లో వచ్చును ఇన్వెస్ట్మెంట్. అండ్ దీనిలో ఇన్వెస్ట్మెంట్ అనేది మనం సెలెక్ట్ చేసుకుంటాం. అండ్ దీనిలో మనకు అమౌంట్ చూస్తే ఏంటి, ఇన్వెస్ట్మెంట్లో 1,60,450 రూపీస్. సో 1,60,450 ఎంటర్ డెబిట్. ఇన్వెస్ట్మెంట్ అనేది మనకు డెబిట్. సో మనం అమౌంట్ వచ్చి ఇన్వెస్ట్ చేసాం కదా. సో అండ్ నెక్స్ట్ జనరల్ ఎక్స్పెన్సెస్. సో కామన్గా మనం వచ్చి ఎక్స్పెన్స్ చేసేది మెనీ టైప్స్ మనం చూస్తుంటాం కదా, మన ప్రింటింగ్ అనేది అండ్ ఇన్సూరెన్స్, ఇలాగే మన మల్టిపుల్ టైప్ చూస్తుంటామా. ఇక్కడ జనరల్ ఎక్స్పెన్స్ అనేది మనకు ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ 850 రూపీస్. సో ఇక్కడ నేను జనరల్ ఎక్స్పెన్స్ అని ఇచ్చుకుంటాను. జనరల్ ఎక్స్పెన్స్ అది మనకు ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ 850 రూపీస్. అండ్ నెక్స్ట్ ఎంట్రీ ఇన్సూరెన్స్. ఇన్సూరెన్స్ అనేది మనకు ఏమైతే ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. సో ఇన్సూరెన్స్ పాలసీ తింటే అది పే చేసే అమౌంట్. ఇన్సూరెన్స్లో మనకు అమౌంట్ ఎంతంటే 8530. సో నేను ఇక్కడ 8530 అమౌంట్ ఇచ్చుకుంటాను. అండ్ నెక్స్ట్ ఎంట్రీ బ్యాడ్ డెబిట్. బ్యాడ్ డెబిట్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి మనం వచ్చి ఒక పర్టికులర్ పర్సన్ వచ్చి మన దగ్గర క్రెడిట్కి పర్చేస్ చేస్తుండేరు అయితే, క్రెడిట్కి మనం సేల్ చేస్తుండేమో, వాళ్ళు వచ్చి ఒక ఇన్స్టాల్మెంట్లో పే చేసి ఉండేప్పుడు సమ్ అమౌంట్స్ మనకు వచ్చి బ్యాడ్ డెబిట్, దట్ ఈస్ వచ్చి మనకు రిటర్న్ అవ్వదు, అమౌంట్ మనకు రాదు. సో అది మనం బ్యాడ్ డెబిట్ అంటుమా. ఆ బ్యాడ్ డెబిట్ను మనకు ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్గా వచ్చును. సో నేను ఇక్కడ బ్యాడ్ డెబిట్ అనేది క్రియేట్ చేసుకుంటాను. బ్యాడ్ డెబిట్ మనకు రిటర్న్ రాకుండా అమౌంట్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. అండ్ అయితే అమౌంట్ చూస్తే ఏంటి 6130 రూపీస్. 6130. అండ్ నెక్స్ట్ ఎంట్రీ అడ్వర్టైజ్మెంట్ ఛార్జెస్. అడ్వర్టైజ్మెంట్ ఛార్జెస్ అనేది మనతో కంపెనీకి అడ్వర్టైజ్మెంట్ చేస్తాం కదా అది. సో అయితే అమౌంట్ 6000. నేను ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ ఛార్జెస్ అనేది క్రియేట్ చేసుకుంటాను. అడ్వర్టైజ్మెంట్ ఛార్జెస్ అది మనకు ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్, దానిలో అమౌంట్ మనకు 6000. అండ్ నెక్స్ట్ ఎంట్రీ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్. ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ అనేది ఇప్పుడు మనం ఎక్కడైనా ట్రావెల్ చేస్తామంటే ట్రావెల్ చేసేప్పుడు మనకు నిండుగా వచ్చే ఎక్స్పెన్స్ అవును కదా. సో ఆ ఎక్స్పెన్స్ అని మనం ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్లో మనం పెట్టుకుతామా. సో ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ అనేది నేను ఇక్కడ క్రియేట్ చేసుకుంటాను. ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ అయితే అమౌంట్ 4250. 4250. అండ్ నెక్స్ట్ ఎంట్రీ ఫర్నిచర్. మన ప్రీవియస్ సమ్స్లో చూస్తుంటాము ట్రయల్ బ్యాలెన్స్లో ఫర్నిచర్ అనేది మనకు ఫిక్స్డ్ అసెట్ అయితే అమౌంట్ మనకు 25,000. సో నేను ఇక్కడ ఫర్నిచర్ అనేది క్రియేట్ చేసుకుంటాను. ఫర్నిచర్ అనేది మనకు ఫిక్స్డ్ అసెట్
25,000. అండ్ నెక్స్ట్ డెప్టాస్ అనేవాళ్ళు మనకు వచ్చి సన్రీ డెప్టాస్ అంటున్నారు. సో నేను ఇక్కడ డెప్టాస్ అనేది క్రియేట్ చేసుకుంటాను. సన్రీ డెప్టాస్. ఇప్పుడు వరకు మనం ఏ క్రెడిట్ అమౌంట్ను ఇవ్వలేదు కదా, సో అందించి మనకి ఇక్కడ డెబిట్లో అమౌంట్ యాడ్ అయ్యింది. అండ్ దీనిలో సన్రీ డెప్టార్లో మనం అమౌంట్ ఇచ్చుకుంటాం. సన్రీ డెప్టార్ 40,000 రూపీస్. సో నేను ఇక్కడ 40,000 అనేది ఇచ్చుకుంటాను. ఎంటర్, యాక్సెప్ట్. అండ్ నెక్స్ట్ ఎంట్రీ ఓపెనింగ్ స్టాక్ అయితే ఇనిషియల్గా మనం వచ్చి ఒక కంపెనీ స్టార్ట్ చేసేప్పుడు మన దగ్గర ఉండే స్టాక్తో వాల్యూ. సో ఓపెనింగ్ స్టాక్ అనేది ఆ లెజర్ నేను ఇక్కడ క్రియేట్ చేసుకుంటాను. ఓపెనింగ్ స్టాక్ అనేది మనకు కరెంట్ అసెట్. సో కరెంట్ అసెట్ నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాను. అయితే అమౌంట్ ఇక్కడ మనకు 18,400. సో 18,400 అనే అమౌంట్ నేను ఇక్కడ ఇచ్చుకుంటాను. అండ్ నెక్స్ట్ క్యాష్ అనేది చూస్తే ఏంటి, మనం ప్రీవియస్ 2 ట్రయల్ బ్యాలెన్స్లో చూసుంటామా, మనకు క్యాష్ అనేది దీనిలో డిఫాల్ట్గా ఉండే ఒక ఆప్షన్. జస్ట్ మీరు పేజ్ ప్రెస్ చేసి ఏం చేసుకుంటాం, ఆ క్యాష్ అనేది సెలెక్ట్ చేసుకుని జస్ట్ అమౌంట్ మాత్రం మనం ఇక్కడ ఇచ్చుకుంటాం. క్యాష్ ఇన్ హ్యాండ్ డిఫాల్ట్గా అక్కడ అండర్లో వచ్చేసాను. ఆ తర్వాత క్యాష్కి అమౌంట్ మనకు 70,000. ఆ 17,000 నేను ఇక్కడ ఇచ్చుకుంటాను. 17,017. అండ్ నెక్స్ట్ పర్చేస్ రిటర్న్. సో ఇప్పుడు మనం పర్చేస్ చేసిన అమౌంట్ మనం రిటర్న్ చేసేది. సో నేను ఇక్కడ పర్చేస్ రిటర్న్ అనేది క్రియేట్ చేసుకుంటాను. పర్చేస్ రిటర్న్. దీనిలో నోట్ చేస్తే ఏంటి, మనం ఓపెనింగ్ బ్యాలెన్స్ క్రియేట్ చేసేప్పుడు మాన్యువల్గా మనం వచ్చి క్రెడిట్ డెబిట్ చేంజ్ చేసేది 3 థింగ్స్కు మనం చేంజ్ చేస్తున్నాం. పర్చేస్ రిటర్న్కి మనం క్రెడిట్ అని చేంజ్ చేస్తున్నాం. సేల్స్ రిటర్న్కి డెబిట్ అని చేంజ్ చేస్తున్నాం. ఫైనల్గా డ్రాయింగ్స్ అనేది క్యాపిటల్ నుంచి డ్రా చేసేది, అది మనం డెబిట్ అని చేంజ్ చేస్తున్నాం. సో పర్చేస్ రిటర్న్ అనేది మనం పర్చేస్ చేసింది రిటర్న్ చేసేది. సో వాళ్ళు వచ్చి అమౌంట్ ఇస్తారు కదా. సో నేను ఇక్కడ పర్చేస్ అకౌంట్ సెలెక్ట్ చేసుకుంటాను. పర్చేస్ రిటర్న్లో మనకు అమౌంట్ ఇక్కడ 10,000. సో అది నేను ఇక్కడ 10,000 అనేది ఇచ్చుకుంటాను. ఇక్కడ మనకు క్రెడిట్ అని చేంజ్ చేసుకుంటాను. సో ఫస్ట్ మనకి ఇక్కడ క్రెడిట్లో బ్యాలెన్స్ స్టార్ట్ అయ్యేసింది. ఈ తర్వాత నెక్స్ట్ ఎంట్రీ క్యాష్ అట్ బ్యాంక్. అమౌంట్ బ్యాంక్లో మనకు అమౌంట్ ఉండేది, దట్ ఈస్ మనతో అమౌంట్ వచ్చి బ్యాంక్లో ఉండేది, బ్యాంక్ అకౌంట్లో మనం అది ఇస్తాము. సో క్యాష్ అట్ బ్యాంక్ అనేది నేను ఇక్కడ క్రియేట్ చేసుకుంటాను. క్యాష్ అట్ బ్యాంక్. అండ్ అండర్ మనకి ఇక్కడ బ్యాంక్ అకౌంట్. సో బ్యాంక్ అకౌంట్ అనేది నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాను. అండ్ దీనిలో మనం అమౌంట్ ఇక్కడ ఇచ్చుకుంటాం. ఇక్కడ చూస్తే ఏంటంటే మనకు 14,000 అనేది మనకు అమౌంట్ కదా. సో ఇక్కడ నేను 14,000 అనేది ఇక్కడ ఇచ్చుకుంటాను. అండ్ నెక్స్ట్ ఎంట్రీ వచ్చి చూస్తే ఏంటి, బిల్స్ రిసీవబుల్. సో బిల్స్ రిసీవబుల్ ఫస్ట్ ట్రయల్ బ్యాలెన్స్లో మనం చూస్తుంటామా. రిసీవబుల్ అనేది మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి ఏమైనా ఒక టెలిఫోన్ ఆఫీస్ మనం వచ్చి రన్ చేసేమైతే అప్పుడు మనతో కస్టమర్స్ మనకు బిల్స్ పే చేయాలి కదా, దట్ ఈస్ అమౌంట్ పే చేయాలి కదా. సో బిల్స్ రిసీవబుల్ అనేది మనకు ఇక పే చేయకుండా అమౌంట్, కానీ వాళ్ళు పే చేస్తారు, ఇక పే చేయకుండా అమౌంట్ని మనం బిల్స్ రిసీవబుల్ అని చెప్తాము. సో బిల్స్ రిసీవబుల్ అనే ఈ లెజర్ నేను ఇక్కడ క్రియేట్ చేసుకుంటాను. బిల్స్ రిసీవబుల్ అనేది మనకు కరెంట్ అసెట్. సో కరెంట్ అసెట్ అనే గ్రూప్ నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాను. దీనిలో అమౌంట్ మనకి 58,440. 58,440 క్రియేట్ చేసేయండి. ఈ తర్వాత నెక్స్ట్ ఎంట్రీ మనకు పర్చేస్ అనేది ఏమైతే పర్చేస్ అకౌంట్లో మనం యూస్ చేస్తామా. సో పర్చేస్ అకౌంట్. అండ్ దానిలో మనకు అమౌంట్ చూస్తే ఏంటి 1,55,220. 1,55,220 అది క్రియేట్ చేసేయండి. ఆ తర్వాత క్యారేజ్ ఇన్వర్డ్. సో క్యారేజ్ ఇన్వర్డ్ అనేది ఏమైతే, ఇప్పుడు క్యారేజ్ అనేది ఏమి, మనం ఒక కస్టమర్ మన దగ్గర వచ్చి పర్చేస్ చేసేదైతే మనం పర్చేస్ చేసేప్పుడు ఆ డెలివరీ ఛార్జెస్ మనం క్యారేజ్ ఇన్వర్డ్ అండ్ అవుట్వర్డ్ అంటున్నాం. క్యారేజ్ ఇన్వర్డ్ మనం డైరెక్ట్ ఎక్స్పెన్స్లో మనం క్రియేట్ చేసుకుంటాం. అవుట్వర్డ్ వచ్చి ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. సో ఫస్ట్ నేను క్యారేజ్ ఇన్వర్డ్ క్రియేట్ చేసుకుంటాను. క్యారేజ్ ఇన్వర్డ్ ఇది మనకు డైరెక్ట్ ఎక్స్పెన్స్. సో డైరెక్ట్ ఎక్స్పెన్స్ ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకుంటాను. క్యారేజ్ ఇన్వర్డ్లో మనకు అమౌంట్ 12,900. సో ఇక్కడ 12,900 అనేది ఇచ్చుకుంటాం. అండ్ నెక్స్ట్ క్యారేజ్ అవుట్వర్డ్.
ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. సో నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాను. అండ్ ఇలా అమౌంట్ చూస్తే ఏంటి మనకు 5000 రూపీస్. సో నేను ఇక్కడ 5000 అనేది ఇచ్చుకుంటాను. అండ్ నెక్స్ట్ క్యాపిటల్ అనేది ఇనిషియల్గా మనం పే చేసే అమౌంట్. దానిలో చూస్తే ఏంటి మనకి ఇక్కడ 4 lakhs రూపీస్ ఇక్కడ ఉంది, 4 lakhs. సో నేను ఇక్కడ క్యాపిటల్ అనేది క్రియేట్ చేసుకుంటాను. క్యాపిటల్ ఇది మనకు క్యాపిటల్ అకౌంట్లో వచ్చును 4 lakhs. 4 lakhs ఇక్కడ క్రియేట్ చేసేయండి. అండ్ నెక్స్ట్ క్రెడిటార్స్ అనేవాళ్ళు మనకు సన్రీ క్రెడిటార్, అది మనం ఇక్కడ క్రియేట్ చేసుకుంటాం. క్రెడిటార్స్ అనేది మనకు సన్రీ క్రెడిటార్ సెలెక్ట్ చేసుకుంటాను. అండ్ ఇందులో మనం బిల్ ఇవ్వలేదు, సో నో అనేది నేను ఇక్కడ ఇచ్చుకుంటాను. ఎన్ మీరు కీబోర్డ్లో ఎన్ ప్రెస్ చేసి ఎంటర్ ఇస్తేనే నో అని మనకు కన్వర్ట్ అయ్యేసాను. ఆ తర్వాత ఇక్కడ క్రెడిటార్స్లో అమౌంట్ చూస్తే ఏంటి 1,20,520. సో 1,20,520 ఎంటర్, యాక్సెప్ట్. అండ్ నెక్స్ట్ బిల్స్ రిసీవబుల్ చూస్తుంటామో. ఇప్పుడు ఈ సమయంలో మనం బిల్స్ పేయబుల్ చూసాము. బిల్స్ పేయబుల్ అనేది ఏమైతే మనం పే చేసే అమౌంట్ ఇక పే చేయలేదు, కానీ మనం ఒకసారి మనం పే చేస్తున్నాం, బట్ ఇక పే చేయకుండా ఉండే అమౌంట్ని మనం బిల్స్ పేయబుల్ అంటున్నాం. అది మనకు చూస్తుంటే కరెంట్ లయబిలిటీలో వచ్చును. సో అసెట్ అనేది మనకు వచ్చి డెబిట్, లయబిలిటీస్ అనేది మనకు క్రెడిట్. సో ఇక నేను ఫస్ట్ బిల్స్ పేయబుల్ అనేది ఇచ్చుకుంటాను. బిల్స్ పేయబుల్ అనేది మనకు కరెంట్ లయబిలిటీలో అమౌంట్ ఇక్కడ ఇచ్చుకుంటాం 60,300. సో 60,300 అనేది ఇచ్చుకుంటాను. ఇది యాక్చువల్గా మనకు క్రెడిట్, కరెంట్ లయబిలిటీ అనేది క్రెడిట్. అండ్ యాక్సెప్ట్. అండ్ నెక్స్ట్ సేల్స్. సో మన సేల్స్ చేసేప్పుడు అది మనకు క్రెడిట్గా వచ్చును కదా. సో సేల్స్ అనేది నేను ఇక్కడ క్రియేట్ చేసుకుంటాను. సేల్స్ అనేది మనకు యాక్చువల్గా సేల్స్ అకౌంట్. అండ్ దానిలో అమౌంట్ చూస్తే ఏంటంటే మనకి ఇక్కడ 2,18,500. సో 2,18,500 క్రెడిట్ అమౌంట్. సో క్రెడిట్ అనేది ఇక్కడ ఇచ్చుకుంటాం. అండ్ నెక్స్ట్ ప్రొవిషన్స్ అనేది ఆల్రెడీ చూస్తుంటాము. మనం పే చేసే ఒక అమౌంట్కి ప్రీవియస్గా మనం ఒక సర్టైన్ అమౌంట్ వచ్చి ఈ ప్రొవిషన్ అకౌంట్లో మనం స్టోర్ చేసి పెట్టుకుంటాం. సో ప్రొవిషన్స్ అనేది నేను ఇక్కడ క్రియేట్ చేసుకుంటాను. ప్రొవిషన్స్ సేమ్ మనకి ఇక్కడ ప్రొవిషన్ అకౌంట్. అయిలో అమౌంట్ చూస్తే ఏంటి 13,200. ఇప్పుడు చూడండి ఇక్కడ కరెంట్ లయబిలిటీస్ అని వచ్చేసింది. మనం చూస్తుంటాము లయబిలిటీస్ అనేది మనకు క్రెడిట్ అండ్ అసెట్ అనేది మనకు డెబిట్ అని చూస్తుంటాము. సో కరెంట్ లయబిలిటీస్లో నేను ఏమి ఇచ్చుకుంటాను అమౌంట్ 13,200. అండ్ నెక్స్ట్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అనేది ఒక పర్టికులర్ అమౌంట్ వచ్చి మనం డెబ్ట్కి ఇచ్చినప్పుడు అదికి ఇంట్రెస్ట్ వచ్చి మంత్లీ వచ్చును కదా. సో ఆ ఇంట్రెస్ట్ రిసీవ్ చేసిన అమౌంట్ మనం ఒక ఇండైరెక్ట్ ఇన్కమ్లో మనం యూస్ చేసుకుంటాం. సో ఇండైరెక్ట్ ఇన్కమ్లో చూస్తే మనం డిస్కౌంట్ రిసీవ్డ్ అది వచ్చి మనకు వచ్చి ఒక సర్టైన్ అమౌంట్స్ మనం ఇండైరెక్ట్ ఇన్కమ్లో మనం ఇస్తున్నాం. సో ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అనేది వన్ ఆఫ్ ది లెడ్జెస్ ఇన్ ఇండైరెక్ట్ ఇన్కమ్స్. సో నేను ఇక్కడ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అని క్రియేట్ చేసుకుంటాను. ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అండ్ ఇండైరెక్ట్ ఇన్కమ్. అండ్ దీనిలో అమౌంట్ చూస్తే ఏంటి ఇంట్రెస్ట్ రిసీవ్లో 2,700. సో 2,700 అనేది మనకు క్రెడిట్ అమౌంట్. సో క్రెడిట్ అమౌంట్ మనకు ఇక్కడ క్రియేట్ అయ్యేసింది. అండ్ నెక్స్ట్ ఎంట్రీ బిల్డింగ్ అనేది చూస్తుంటాం. బిల్డింగ్ అయితే మనకు ఇమ్మూవబుల్, కానీ అది మనకు అసెట్. సో అది మనకు ఫిక్స్డ్ అసెట్లో వచ్చును. సో నేను ఇక్కడ బిల్డింగ్ అనేది క్రియేట్ చేసుకుంటాను. బిల్డింగ్ ఇది మనకు ఫిక్స్డ్ అసెట్, అది సెలెక్ట్ చేసుకుంటాం. అండ్ దానిలో అమౌంట్ చూస్తే ఏంటి మనకు ఇక్కడ 2 lakhs. సో నేను ఇక్కడ 2 lakhs అనేది ఇచ్చుకుంటాను. 2 lakhs. అండ్ ఫైనల్గా మెషినరీ అనేది మనకు ఇమ్మూవబుల్, కానీ అది అసెట్ అందించేది ఫిక్స్డ్ అసెట్. సో మెషినరీ అనేది నేను ఇక్కడ క్రియేట్ చేసుకుంటాను. మెషినరీ ఫిక్స్డ్ అసెట్. అయిలో అమౌంట్ చూస్తే ఏంటి 80,000 రూపీస్. సో ఇప్పుడు ఇక్కడ చూడండి ఓపెనింగ్ బ్యాలెన్స్ మనకి ఇక్కడ టాలీ అయ్యేసింది. క్రెడిట్ అండ్ డెబిట్ బ్యాలెన్స్ మనకు కామన్గా ఉండిందంటే ప్రాపర్గా టాలీ అయ్యేసింది. ఇప్పుడు ఇక్కడ చూడండి సమ్తో ఆన్సర్లో మనకు ఓపెనింగ్ బ్యాలెన్స్ అమౌంట్ 8,25,220. సో సేమ్ ఇక్కడ 8,25,220 మనకు వచ్చేసింది. ఈ తర్వాత రిమైనింగ్ మనం చెక్ చేయవలసింది గ్రాస్ ప్రాఫిట్, నెట్ ప్రాఫిట్ అండ్ బ్యాలెన్స్ షీట్. సో గ్రాస్ ప్రాఫిట్ మనం ఇక్కడ చెక్ చేస్తాం. ఎస్కేప్ ఇచ్చుకుంటాం. ఎస్కేప్
ఎస్కేప్, అగైన్ ఎస్కేప్. గేట్వే ఆఫ్ టాలీలో ప్రాఫిట్ అండ్ లాస్లో చూస్తే మనకు ఈ డీటెయిల్స్ వస్తుంది. ఆల్రెడీ F1 ఇస్తే కంప్లీట్ డీటెయిల్ ఇక్కడ వచ్చేస్తున్నాం. అండ్ ఇక్కడ గ్రాస్ ప్రాఫిట్ చూస్తే 56,530. సో ఇక్కడ 56,530 గ్రాస్ ప్రాఫిట్ వచ్చేసింది. నెట్ ప్రాఫిట్ 19,270. ఇక్కడ చూడండి, నెట్ ప్రాఫిట్ 19,270. సో మనకు ఈ క్యాల్కులేషన్స్ అంతా ఎలా వేయాలని ప్రీవియస్ సమ్లో చూస్తుంటాం కదా, గ్రాస్ ప్రాఫిట్ ఎలా ఫైండ్ చేసేది, అండ్ నెట్ ప్రాఫిట్ ఎలా ఫైండ్ చేసేది అనేది. సో అది ఓకే. అండ్ నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్. సో బ్యాలెన్స్ షీట్లో వెళ్ళకుండా ఇక్కడ బోత్ మనకు కామన్గా వచ్చిందంటే మనం వేసిన సమ్, దట్ ఈస్ మనం మెయింటైన్ చేసిన అకౌంట్ ప్రాపర్గా కరెక్ట్ అనేది మీనింగ్. సో ఇక్కడ చూడండి 6,13,290. సో ఇక్కడ చూస్తారంటే 6,13,290 అనేది బ్యాలెన్స్ షీట్ మనకు వచ్చేసింది. అండ్ ఫైనల్గా ఇక్కడ మనం ట్రయల్ బ్యాలెన్స్ చూస్తాం కదా, సో ఎస్కేప్ చేసుకుంటాం. ఈ డిస్ప్లేలో వెళ్ళి ట్రయల్ బ్యాలెన్స్ ఆల్ట్ F1. సో మనకి ఇక్కడ గ్రాండ్ టోటల్ 8,25,220. దట్ ఈస్ మనం వచ్చి ఓపెనింగ్ బ్యాలెన్స్ మనం చెక్ చేసేలా కదా, క్లోజింగ్ బ్యాలెన్స్ చేసేప్పుడు ఇక్కడ మనం స్టేట్మెంట్లో మనం వేసిన లెడ్జర్స్ అన్ని మనం ఇక్కడ చూసుకుంటాం. సో గ్రాండ్ టోటల్ మనకు 8,25,220. సో ఇప్పుడు ఈ వీడియోలో చూస్తే మనం వచ్చి ఒక ట్రయల్ బ్యాలెన్స్లో ఒక థర్డ్ సమ్ అగైన్ క్రియేట్ చేసి ఇప్పుడు చూస్తే సమ్ ఆఫ్ ది న్యూ లెడ్జెస్ మనం చూస్తుంటాము ఈ వీడియోలో. సో ఒక్కొక్క సమ్లో మనకు ఒక్కొక్క న్యూగా ఒక్కొక్క లెడ్జెస్ మనకు వచ్చేప్పుడు ఏ లెడ్జర్ ఏ పర్టికులర్ గ్రూప్లో అండర్లో వచ్చునో అనేది మనం ఈజీగా ఫైండ్ చేసుకుంటాం. సో ఇప్పుడు ట్రయల్ బ్యాలెన్స్లో థర్డ్ సమ్ చూస్తే నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ సమ్ చూస్తాం. సో ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి. అండ్ మా యూట్యూబ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే మరికొంత సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.